మా సొసైటీలో ఓనం సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. పూక్కలం అని అంటారు, అంటే ముగ్గు. అది నిన్న నైట్ నేను ఇంకొక ఆవిడ కలిపి ఆ అవుట్లైన్ గీసాము. మా ఆయన రాలేదు, లేకపోతే మా ఆయన కూడా టగ్ ఆఫ్ వార్ లో ఆడేవారు అనమాట. లక్కీ డ్రా తీస్తున్నారు. లక్కీ డ్రా వాళ్ళకి ఇదిగోండి, ఇదన్నమాట. ఈవిడ గారు గెలిచారు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగే 5 o'clockకి లేచా. ఎందుకు అని అంటే మా సొసైటీలో ఓనం సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. కొంచెం లేట్గానే చేస్తున్నారు. సండే అంటే వినాయక చవితి ఆ హడావిడి అయిపోయాక ఓనం సెలబ్రేషన్స్ అని చేస్తున్నారు. 2 years బ్యాక్ చేశారు, మళ్ళీ ఇప్పుడే అనమాట. సో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. లక్కీగా ఏదో నేను కూడా పార్టిసిపేట్ చేయాలని షూట్ కూడా త్వరగా పంపించేవారు అనమాట. సో సరే అని డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే కిందకి వెళ్ళి పూక్కలం అని అంటారు, అంటే ముగ్గు. అది నిన్న నైట్ నేను ఇంకొక ఆవిడ కలిపి ఆ అవుట్లైన్ గీసాము. ఇప్పుడు అందరం కలిసి దాన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాము అని వెళ్తున్నాం అనమాట. అండ్ యాక్చువల్గా నేను ప్రభంజన్ వెళ్దాం అనుకున్నాను, కానీ ప్రభంజన్ అన్నీ ఇప్పుడే చెప్పిస్తే అలాగా చెప్తా ఏంటైంది ప్రభంజన్కి అని. సో ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్తున్నా. ఫుల్ వాటర్, చీకటి, ఎవ్వరు లేరు. రాత్రి ఆ ముగ్గు అవుట్లైన్ పూకలం గీసి ఇంటికి వెళ్ళేసరికి 12:30 అలా అయింది. 12:31. 2 అన్నీ సెట్ చేసుకొని పడుకునేసరికి 2:30. మళ్ళీ ఉదయాన్నే లేచాం. ఫుల్ నిద్ర వస్తుంది, కానీ అప్పుడప్పుడు ఇలా తప్పదు. ఎందుకక్క మన ఫంక్షన్ కాదు కదా అని అంటారు. స్కూల్లో కూడా అన్నీ చేసుకోవాలి అని అంటారు కదా ఫెస్టివల్స్. ఆ టైప్లో మేము కూడా సొసైటీలో అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటున్నాం అనమాట. పూకలం వేసేసాము, బాగా వచ్చింది. లాస్ట్ లో ఇంకొక బార్డర్ ఉంది. ఆగు నాన్న, నో యూస్, వాడు విండండి. సో వచ్చేసాను అనమాట. ఎందుకు అని అంటే నేను స్నానం చేయాలి, వీటిని చూసుకోవాలి. మళ్ళీ అమ్మ ఆంటీ వచ్చేసారు. పాప మా ఆంటీ నా కోసం 10 నిమిషాలు బయట వెయిట్ చేశారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఇప్పుడు కొంచెం రెడీ అయిపోయి మేకప్ అమ్మాయిని పిలిచాను. మేకప్ కోసం కాదు, కానీ నాకు హెయిర్ స్టైల్ నాకైతే చేసుకోవడం రాదు. టు బి ఫ్రాంక్, పోనీటైలే వచ్చు. అట్లుంటది మనతోని. కొంచెం హెయిర్ స్టైల్ చేసుకుందాం, ముడి అది వేసుకోవాలి కదా అని ఆవిడని పిలిచాను అనమాట. సో ఈసారి కొత్త ఆవిడ ఎవరో వస్తున్నారు. అమ్మ మా బూస్ట్ ఆడేసుకుంటున్నాడు, మా క్రీమ్ గడి పిచ్చి ఎక్కిపోతున్నాడు. ఆసి సో రెడీ అయిపోతాను ఈ లోపల. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మేకప్ అనమాట. ఆవిడ పాపం నా కోసం ఒక 20 minutes వెయిట్ చేశారు. తన పేరు నగ్మ. సో ఫస్ట్ టైం తన చేత నేను మేకప్ వేయించుకుంటున్నాను. ఎలా ఏంటి ఏ శారీ, లాస్ట్ టైం అయితే ప్లెయిన్ గ్రీన్ వేసాం. మా బూస్టర్ గడ్ గోల్ ఏంటంటే లోపలికి వచ్చేయాలి. ఆవిడకి పాపం డాగ్స్ అంటే భయం. లాస్ట్ టైం ప్లెయిన్ డార్క్ గ్రీన్ వేసా కదా, ఈసారి ఎలా అంటే కొంచెం వర్క్ బ్లౌజ్ వేసుకుంటున్నాను. ఆ బ్లౌజ్ అది మీకు చూపిస్తా తర్వాత. అండ్ సేమ్ శారీ వేస్తున్నా, బ్లౌజ్ ఒకటే మారుస్తున్నా అండ్ హెయిర్ స్టైల్ కొంచెం మారుస్తున్నా. సో మెస్సీ బన్ లా వేసుకుంటున్నాను. ఓవరాల్ మీకు హెయిర్ స్టైల్, మేకప్, శారీ డ్రేపింగ్ అంతా అయిపోయాక లుక్ ఎలా ఉన్నదని చూపిస్తా. సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఇది నా హెయిర్ స్టైల్. నా బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ వచ్చిందనమాట. నేను ఇప్పుడు హడావిడిగా వెళ్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ కాల్స్ కూడా చేస్తున్నారు. సో అక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట. బాయ్ అక్కడ కలుద్దాం. మా ఆయన రాలేదు, లేకపోతే మా ఆయన కూడా టగ్ ఆఫ్ వార్ లో ఆడేవారు అనమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు పూలు ఇచ్చింది ఆర్తి గారు. మేము ఇప్పుడు కొన్ని ఫోటోలు తీసుకొని ఆ తర్వాత డాన్స్. నేను లేట్ అని అనుకున్నాను, నేను త్వరగానే వచ్చా, వీళ్ళే లేట్. మా మీనాక్షి చూడండి. మీ బ్లౌజ్ బాగుంది తెలుసా? థ్యాంక్ యూ. న్యాచురల్గా బాగున్నాను, నేను ఓవర్గా ఉన్నాను. అది ఎవరు చెప్పట్లేదని అలా
అడిగాను. లిప్స్టిక్కే నాకు ఎప్పుడు నచ్చుతుంది. మేకప్ కూడా తీస్తాను, మళ్ళీ ఐ మేకప్ అది ఉంచాను అనమాట. పాప మా అమ్మాయి కష్టపడి చేసింది, బట్ అక్కడ అందరూ వితౌట్ మేకప్, నేను ఒక్కదాన్ని మేకప్తో హెవీగా అనిపించింది నాకు. అందులోని ఈ మధ్య మేకప్ వేసుకోవట్లేదు కాబట్టి హెవీగా అనిపించింది. సో మా ప్రభంజన్ కూడా కిందకి వచ్చాడు. వాడికి పాపం నేను అంతా ఒంట్లో బాగాలేదు, నైట్ అంతా నెబ్లైజర్ పెట్టి అంతా కోల్డ్ దీనివల్ల అనమాట. అయ్యయ్యో అమ్మ కోపలు ఇవ్వడానికి అక్కడ లక్కీ డ్రా తీస్తున్నారంటే వచ్చా, బట్ ఆల్రెడీ తీసేస్తున్నారంట. సో ఇప్పుడు బాగున్నాను కదా ఇందాకన్నా. రెడ్ లిప్స్టిక్ ఎందుకో నాకు సూట్ అవ్వదేమో అనిపిస్తుంది. మేబీ ఇంకా ఫేర్గా ఉంటే, లేకపోతే ఏమో నాకంత రెడ్ లిప్స్టిక్ నచ్చదు ఎందుకో మరి. ఒకప్పుడు పెట్టుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అంతా న్యూడ్సే ఫ్యాషన్ కదా. ఇదైతే బాగా నచ్చింది నాకు. లక్కీ డ్రా తీస్తున్నారు. లక్కీ డ్రా వాళ్ళకి ఇదిగోండి ఇదన్నమాట. ఈవిడ గారు గెలిచారు. లాస్ట్ లోనేమో వేసేసి నేను పోతాను, నాకు ఇది వద్దు. ఆవిడకి వచ్చింది గిఫ్ట్, నేను వెళ్ళా. యాక్చువల్గా నేను మీకు గిఫ్ట్ ఇద్దామని వెళ్ళాను. వద్దు మీరు ఇవ్వద్దు అని చెప్పారు, అందుకని వచ్చాను. ఈ ఫోటోలు చూసారా, ఫోటోగ్రాఫర్స్. ప్రభంజన్ వచ్చాడు. అలసిపోయావా, తిరిగావా, తగ్గిందా? పాపం వాడి ఫేస్ చూసారా, డల్గా ఉంది, ఒంట్లో బాగాలేదు. యాక్చువల్గా మధ్యాహ్నం వరకు అయ్యింది ఫంక్షన్ అన్నది. తర్వాత ఇంటికి వచ్చి ఒకటే స్లీప్ అనమాట. ఫుల్ నిద్ర వచ్చేసింది. రవి పడుకుని పోయాడు, నేను పడుకుని పోయాను. సో ఈరోజు అయితే ఇలా అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.